రెడీ మొదలయ్యాక ఆ రోజులు మళ్ళీ రావు. తమ్ముడు ఎలా ఉంది సోడా? బాగుందా? బాగుందా? హాయ్ టైగర్స్. ఈ రోజు రెండో రోజు. ఈ రోజు ఎద్దుల పందాలు రాదాడి అంటే ఒక ఎద్దుల బండి పైన 1.5 కింట ఇసుక బస్తాలు వేసేసి టైర్లు తిరగకుండా లాగిస్తారు. దాన్నే రాదాడి అంటారు. దాన్ని కూడా చూపెడతాను ఇప్పుడు. ఈ ఎద్దులు ఏ ఊరు నుంచి వచ్చాయో కనుక్కున్నాము, ఎన్ని జాతులు వచ్చాయో కూడా కనుక్కున్నాము. ఇవి మొదటివి ఏ ఊరి నుంచి వచ్చాయో చెప్తాడు, వినండి. ఈ ఏ ఊరు ఎద్దులన్నా? చెరుకుపల్లి, బాపట్ల జిల్లా చెరుకుపల్లి. చెరుకుపల్లి అన్నా? అవునయ్యా. ఓకే. ఇవి బండ లాగడానికి వచ్చినా లేకపోతే రాదాడు లాగడానికి వచ్చినాయి? రాదాడి పందానికి. రాదాడి పందానికేనన్నా? ఓకే. ఎద్దుల పేర్లు ఏమన్నా ఉన్నాయన్నా? అలాంటివి ఏం లేవు. అలాంటి ఏం లేవన్నా? దీన్నే రాదాడి అంటారు. అంటే మన ఎద్దుల్ని తగిలించుకొని ఇవి లాక్కుని వెళ్తుంది. కాకపోతే టైర్లు అనేవి తిరగవు. ఇలా తాళ్ళతో టైర్లు తిరగకుండా కట్టేస్తారు. దీనిపైన 1.5 కింటా వెయిట్ వేస్తారు. ఇది 10 నిమిషాలు మాత్రమే. ఎద్దులను తగిలిచ్చేసి 10 నిమిషాలలో 300 మీటర్లు ఉంది ఈ లైను. 300 మీటర్లు పోవటం, మళ్ళీ 320 మీటర్లు రావటం. అంటే ఈ 10 నిమిషాల్లో ఎన్ని మీటర్లు అనేది లాగుతుందో కౌంట్ చేస్తారు. వీటికి మొత్తం 6 ప్రైజులు ఉన్నాయి. మొదటి ప్రైజ్ వచ్చి 50,000, రెండో ప్రైజ్ వచ్చి 30,000, మూడో ప్రైజ్ వచ్చి 20,000, నాలుగో ప్రైజ్ వచ్చి 15,000, ఐదో ప్రైజ్ వచ్చి 12,000, ఆరో ప్రైజ్ వచ్చి 10,000 మాత్రమే. ఈ బండి అయితే మాత్రం దీని గురించే ప్రత్యేకంగా తయారు చేయబడ్డట్టుంది. అందుకే ఎంత స్టాండర్డ్ గా ఉంది, ఎంత కలర్ఫుల్ గా కూడా ఉందో. తమ్ముడు ఏ ఊరు ఎద్దులు తమ్ముడు ఇవి? బోయినవారిపాలెం అన్న. చీరాల మండలం, బాపట్ల జిల్లా. ఓకే. న్యూ జూనియర్ ఆడుతున్నాయి. న్యూ జూనియర్ ఆడుతుందా? న్యూ జూనియర్. ఈ ఎద్దుల పేర్లు ఏం పేర్లు తమ్ముడు? ఎద్దుల పేర్ల దీని పేరు కబాలి అన్న. కబాలి. ఇంకొక ఎద్దు? దాని పేరు డాన్. ఎక్కడుంది అది? ఇదిగో అది. ఓహో. ఈ ఎద్దు పేరు డానా? ఓకే అన్నా. ఈ ఎద్దులు ఏ ఊరు ఎద్దులన్నా? గుంటూరు జిల్లా, కాకుమాన మండలం, కార్లపాడు గ్రామం. ఈ ఎద్దుల పేరేం పేరన్నా? గబ్బర్ సింగ్, పాలబాబు. దీని పేరు గబ్బర్ సింగా? దీని పేరేనా? పాలబాబు. 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 డిఫరెంట్ గా ఉందన్న పేరు. ఈ ఎద్దులు ఇప్పటి వరకు ఎన్ని పందాలు ఆడిందన్నా? ఇది రెండో పందెం. ఇది రెండో పందెం. ఈ ఎద్దుకి అయితే రెండంతే. రెండో పందెమే. ఓకే. ఈ ఎద్దులకి అయితే మాత్రం దోంతారే కట్టేసింది, దోమలు కొట్టకుండా. ఈ ఏ ఊరు ఎద్దులో కనుక్కుందాం. అన్న ఈ ఏ ఊరు ఎద్దులన్నా? మడనూరు, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. మడనూరా? ఓకే. ఈ ఎద్దు పేరు ఏం పేరన్నా? పేర్లు అయితే ఏం లేవన్నా. పేర్లు అయితే ఏం లేవా? ఇప్పుడు వరకు ఎన్ని పందాలు ఆడినాయి అన్న ఎద్దులు? ఒక 10 ఆడి ఉంటాయి అన్న. ఒక 10. ఇంతకుముందు ఏమైనా ప్రైజులు కొట్టినాయి అన్న? 10 ప్రైజులు ఉన్నాయి అన్న. 10 ప్రైజులు కొట్టినాయి. ఏదో ఒక ప్రైజ్, కాకపోతే ఏదో ఒక ప్రైజు. ఓకే అన్న. ఈ ఏ ఊరు ఎద్దులన్నా? ఇది చాకిచర్ల, కులపాడు మండలం, ప్రకాశం జిల్లా. మా నాన్న పేరు పులి జాలయ్య, నా పేరు పులి రామాంజనేయులు. నీవేనన్నా ఎద్దులు? నాయనన్నా. ఇప్పటి వరకు ఇంత ముందు ఎప్పుడైనా పందాలు ఆడినాయన్నా? ఒక పందెం ఆడానన్నా. ఒకటే పందెం ఆడాను. ఇది రెండో పందెం అన్నా? రెండో పందెం. ఈ ఎద్దు పేరు ఏం పేరన్నా? బస్వానా అన్న? ఏం పిలుచుకునేది? నువ్వు పిలుచుకునేది. ఆ ఎద్దు పేరు ఏం పేరన్నా? భీమా. భీమా. నిజంగా భీముడు ఉన్నట్టే ఉందన్న ఎద్దు. బస్వా భీమా. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఎద్దుల పందాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకా చూపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. కాకపోతే నేను రావటమే లేట్ అయిపోయింది. లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడే అనౌన్స్ చేశారు మొదటి ఎద్దులు రమ్మని చెప్పేసి. ముందు బండి సరి చేసుకోమంటున్నారు. ఇప్పుడు వస్తారు వాళ్ళు కూడా. పందాలు చూడటానికి ఎక్కువగా రైతు సోదరులు ఎక్కువగా వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అమితమైన ప్రేమ ఎద్దుల మీద, ఒంగోలు జాతి ఎద్దుల మీద. తిరణాలంటే ఎక్కువగా నువ్వు ఎద్దుల పందాలు చూపెడుతున్నావు, అసలైన రంగులు రాటాలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? అవి ముందున్నాయి. నేను ఎద్దుల పందాలు మాత్రం కాడే ఉంటున్నాను. వెళ్తా కొద్దిగా సేకర పడిన తర్వాత అక్కడ రంగుల రాటాల కాడికి కూడా వెళ్తాను. అవి కూడా చూపెడతాను. వాటి కాస్ట్ ఎంత ఉందనేది కూడా చూపెడతాను. అందులోకి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రమ్మని చెప్పాను. వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అది కూడా చూపెడతాను. తమ్ముడు మహదేరాలో గుర్రం వేసుకొని వస్తున్నాడు. గుర్రం పందాలు కూడా ఉన్నాయేమో. తమ్ముడు ఏంది? పోలీసులను కూడా దక్కించుకొని పోయేటట్టున్నాడు. అబ్బా, గోలీ సోడాలు అప్పుడెప్పుడో చిన్నప్పట్లో తాగాను ఈ గోలీ సోడాలు. ఇది తాగుతుంటే దాని కిక్కే వేరు. ఇప్పట్లో ఈ థమ్సప్లు, స్ప్రైట్లు ఎన్ని తాగినా వేస్ట్ ఈ గోలీ సోడా ముందు.
చాలా రోజుల తర్వాత చూస్తున్నాయి గోలీ సోడా. ఆ రోజులు మళ్ళీ రావు. తమ్ముడు ఎలా ఉంది సోడా? బాగుందా? బాగుందా? ఇప్పుడే బరిలోకి ఎంట్రీ అవుతున్నాయి ఎద్దులు. పులి రామాంజనేయులు ఇసుక బస్తాలు 50 కేజీలు మొత్తం కలిపి 3 కలిపి 150 కేజీలు. ఈ 150 కేజీలు ఎందుకు తక్కువ లాగటం అనుకుంటున్నాను. టైర్లు అనేవి తిరగవు, చాలా కష్టంగా ఉంటది ఎద్దులకి లాగటానికి. పల్లెపోయిన కృష్ణా తేజారెడ్డి, తూర్పు గోకులపల్లె, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా. శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ కృష్ణ యాదవ్ యూత్, పోయినవారిపాలెం, చీరాల మండలం, బాపట్ల జిల్లా. ఎద్దులు బరిలోకి వస్తున్నాయి. సంజీవైన శ్రీనివాసరావు గారు పైకి రావాలి. దక్షిణం శివు. ఈ బండి మీద మొత్తం 3 ఇసుక బస్తాలు పెట్టారు. ఈ 3 ఇసుక బస్తాలు ఒక్కోటి 50 కేజీలే. కాకపోతే 150 కేజీలే కదా, ఇది ఎట్లా లాగుతుందిలే, ఇదే ముందులే అనుకుంటారేమో. ఇది బండి వెయిట్ కూడా చాలా ఉంటుంది, టైర్లు కూడా తిరగవు, మాత్రం ఈడ్చుకుంటానే పోవాలి. ఎద్దులు పట్టెలు కట్టేస్తున్నారు. చాలా గ్రౌండ్ లో ఎవరు ఉండకూడదండి. ఓన్లీ ఈ బండిని తోలే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లోపల ఉండగాకండి. రెడీ మొదల ఈత ప్రారంభమైనది. చూసారా ఎంత కష్టంగా ఉందో, వీల్స్ మాత్రం తిరగట్లేదు. ఈ రోజు బండి పెట్టి మొదటి ఎడ్ల చేత శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సుతో శ్రీ కృష్ణ యాదవ్ యూత్ ఫోర్స్, బోయినవారిపల్లి, బోయిన పృథ్వీరాజ్, చీరాల మండలం, బాపట్ల జిల్లా వాళ్ళ యొక్క మొదటి ఎడ్ల చేత ప్రారంభమైనది. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 30 సెకండ్ల సమయంలో చేయటం జరిగింది. 300 అడుగుల దూరాన్ని 30 సెకండ్ల సమయంలో చేరటం జరిగింది. చూసావా ఒక్క రౌండ్కి ఎద్దులు ఎంత కష్టపడాల్సి వచ్చిందో. ఎలా గీతలు పడిపోతుందో. 2 చక్రాలు పూర్తిగా లైన్ దాటాలి. ఓకే అండి, ఈ 2 చక్రాలు కూడా పూర్తిగా లైన్ దాటాలంట. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని చేత వారి ఎడ్ల యాజమాన్యం రెడీగా ఉండవలను. ఎంత ఫాస్ట్ గా తిరిగింది, తిరగలేదు. 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషాల సమయంలో చేరడం జరిగింది. 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషాల సమయంలో చేరడం జరిగింది. ఇది మొదటి ఎడ్ల చేత ప్రదర్శన. శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ కృష్ణ యాదవ్ యూత్, బోయినవారిపల్లి, బోయిన పృథ్వీరాజ్ మొదటి ప్రదర్శనగా కొనసాగుతుంది. 1800 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 32 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. 6వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 32 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. మొదటి ఎడ్ల చేత ప్రదర్శన కొనసాగుతుంది. శ్రీ అంకమ్మ తల్లి 7వ రౌండ్ 2100 అడుగు దూరాన్ని 5 నిమిషాల 30 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. చివరి 4 నిమిషాలు మిగిలి ఉన్నది. ఎనిమిదవ రౌండ్ 240, 9వ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 12 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. చూసావా నేలపై ఎట్లా పడ్డే ఈ గీతలు అంతా ఆ వేటికి లాక్కొని పోతుంటే.
ఎనిమిది నిమిషాల 5 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. 10వ రౌండ్ 8 నిమిషాల 5 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. మొదటి ఎడ్ల జత శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ కృష్ణ యాదవ్ యూత్, బోయినవారిపల్లి, బోయిన్ పృథ్వీరాజ్, చిరాల మండలం, బాపట్ల జిల్లా వాళ్ళ ఎడ్ల ప్రదర్శన కొనసాగుతుంది. 3,300 అడుగు, 1 నిమిషం మాత్రమే మిగిలి ఉన్నది. 3,300 దూరాన్ని 8 నిమిషాల 56 సెకండ్ల సమయంలో చేరడం జరిగింది. చివరి 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 30 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. చివరి 30 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. 9 నిమిషాల 50 సెకండ్ల సమయంలో చేయడం జరిగింది. టైం అయిపోయింది.